బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనతో ఉన్నారు. హెచ్యు భూములపై ఇప్పుడే ఎంపవర్మెంట్ కమిటీని భేటీ అయ్యారు. వారి మాటల్లోనే హెచ్యు భూముల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి రఘునందన్ గారు, ఏంటి హెచ్యు భూములు, మీరు ఏమి గమనించారు, ఏంటి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎంపవర్మెంట్కి ఏం చెప్పారు? 1974 గెజిట్ వచ్చిన దగ్గర నుంచి 75లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనివర్సిటీకి భూములు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్, గెజెట్కి సంబంధించిన డాక్యుమెంటు, 2004లో ఐఎంజీ భారత్ తోటి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఎంఓయూ కాపీ. ఆ ఎంఓయూలో చాలా స్పష్టంగా ఉంది ఏమనంటే 534 ఎకరాల భూమి యూనివర్సిటీ స్థలాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి బదలాగా ఈరోజు 397 ఎకరాల భూమిని వాళ్ళకి బదలాయిస్తూ ఉన్నాం. మిగిలిన భూమిలో 30 రోజుల్లోపు 50 ఎకరాలు ఇస్తాం. మిగిలిన 87 ఎకరాలు ఏదైతుందో 84 ఎకరాలు ఏదైతుందో దాన్ని 90 రోజుల లోపల రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి రాసినారు. అట్లా జరగలేదు. అంటే దాని అర్థమైంది, బదలాయింపు ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వమే వయలేట్ చేసింది. 534 ఎకరాలు తీసుకొని 397 ఎకరాలు మాత్రమే ఇచ్చిండ్రు. అగ్రిమెంట్లో ఉన్న 2, 3, 4 కండిషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఆ అగ్రిమెంట్ చెల్లదు. ప్రభుత్వం పదే పదే ఆ భూమి ప్రభుత్వానిదే, హెచ్యు అధికారులకు సంబంధం లేదు, హెచ్యుకు సంబంధం లేదని పదే వాదిస్తుంది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? అంటే వాళ్ళకి చట్టం తెలియదని నేను అనుకోను. తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు పదే మంత్రులు అదే అబద్ధాన్ని కంటిన్యూస్గా చెప్తా ఉన్నారు. కోర్టులో మీరు ఎందుకు కొట్లాడలేదని అడుగుతున్నారు. కేసు వేసిన నా మీద కేసు వేయలేదన్నా. కేసు వేసిన బిల్లీరావు అనేటోడు రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీగా చేసేసిండు. వాడు సెంట్రల్ యూనివర్సిటీని పార్టీ చేయలేదు. సెంట్రల్ యూనివర్సిటీ కూడా కొట్లాడేది. ఇది చిన్న లాజిక్. దీన్ని ఎందుకు మిస్ అవుతున్నారు? బిల్లీరావు ఐఎంజీ భారత్ని రిప్రజెంట్ చేస్తూ కోర్టులో కేసు వేసిండు. ఎవరి మీద వేసిండు? చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, వీళ్ళ మీద వేసిండు. దాంట్లో సెంట్రల్ యూనివర్సిటీ పేరు రాయలే. అంటే కేసు వేసినానికి చెప్పి నేను నా పేరు రాసుకోమని చెప్పుకోవాలన్నా? సుప్రీంకోర్టులో గెలిచి మేము భూమి స్వాధీనం చేసుకుంటున్నాము, మమ్మల్ని అభినందించబోయి విమర్శిస్తున్నారు. విద్యార్థుల్ని బీజేపీ ఎగదోస్తుంది ప్రభుత్వం పైకి అని విమర్శిస్తున్నారు. సో ఇక్కడ అభినందించడానికి ఎవరు లేరు, అరువులు లేరు. స్వాగతించాల్సింది సుప్రీంకోర్టు జడ్జిమెంటు. ఎందుకంటే దాంట్లో వేసింది చంద్రశేఖరరావు కాదు, తెచ్చింది రేవంత్ రెడ్డి కాదు. వేసింది 2006లో క్యాన్సిల్ అయితే బిల్లీరావు ఐఎంజీ సంస్థల్లో వేసుకున్నారు. దాన్ని హైకోర్టు కొట్టేసింది కరెక్ట్ అని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలా చంద్రశేఖరరావు పాత్ర ఏముంది, రేవంత్ రెడ్డి పాత్ర ఏముంది? ఏ మందల కడితేంది, మా మందలు ఇంతే చాలని ఎవడో వేసిన కేసును ఎవడో గెలిస్తే వీళ్ళు వచ్చి మేము గెలిచినామని సంకల్ గుద్దుకున్నాడేంది? చంద్రశేఖరరావు వకాలత్ చేసిందా లేదా తెలంగాణ ప్రభుత్వం వకాలత్ చేసిందా? 2006లో అప్పుడు వాడు పిటిషన్ వేస్తే అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్వకేట్లను పెట్టింది, కొట్లాడింది, గెలిచింది కేసు. అభినందించాల్సింది, స్వాగతించాల్సింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది డిసెంబర్ 7వ తారీఖు 2023లో. జడ్జిమెంట్ వచ్చింది మార్చి నెల 2024లో. ఈ 3 నెలలు ఈయన ఫైల్ చదివిండు, వకీళ్ళని పెట్టిండు, ఆర్గ్యుమెంట్ కూడా అయిపోయిందా? ఎట్లా మాట్లాడతారన్నా? మాట్లాడితే కొంచెం అంత ఉండాలి. ఇంత జరుగుతున్న ప్రభుత్వం 100 ఎకరాల్లో పచ్చదనాన్ని ధ్వంసం చేయడం కావచ్చు, వన్యప్రాణుల నష్టం కావచ్చు, దీన్ని ఎట్లా భర్తీ చేసే అవకాశం ఉంటుంది? తదుపరి మీ కార్యాచరణ ఏంటి? ముందు ఆ భూములని సెంట్రల్ యూనివర్సిటీకి దక్కేలా చూడడం అనేది మా మొదటి కర్తవ్యం. తర్వాత చెట్లు ఎట్లా పెట్టాలి, జింకలను ఎట్లా కాపాడాలడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు. అంటే కేంద్ర పర్యావరణ శాఖ కూడా జోక్యం చేసుకోబోతుందా దీంట్లో? నోటీస్ పంపించింది కదా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి. మేమందరం ఎంపీలు అందరం పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన రోజు సాయంత్రమే పర్యావరణ శాఖ మంత్రి గారి దగ్గర నుంచి తెలంగాణలో ఉన్న అటవీ శాఖ అధికారులకు ఒక లెటర్ వచ్చింది. దాని ప్రకారం అసలు అక్కడ నిజంగా అడవి ఉందా, చెట్లు ఉన్నాయా, కొట్టేసినరా, ఒక ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపమన్నారు. ఆ ఫ్యాక్చువల్ రిపోర్ట్ బేసిస్ మీద నిర్ణయం జరుగుతుంది. ఎంపవర్మెంట్ కమిటీ ఏమైనా వివరాలను మీతో షేర్ చేసుకుందా? సో ఎంపవర్మెంట్ కమిటీ మా అడిగిన కాగితాలన్నీ ఇచ్చిన నేను. ఒకటి గెజెట్ కాగితం మా దగ్గర లేదు అంటే నేను ఇచ్చిన 1974 గెజెట్. తర్వాత ఎంఓయూలో ఈ భూమి మార్పిడికి సంబంధించిన అగ్రిమెంట్ క్లాజెస్ ఇచ్చాను. మీరు వకీలు ఉన్నట్టున్నారు కదా, వచ్చి వాదిస్తారా అని అడిగినారు. తప్పకుండా వచ్చి వాదిస్తా అని చెప్పారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద హెచ్యు భూముల వ్యవహారంలో ఏమాత్రం ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం లేదు. కేవలం సుప్రీంకోర్టు తీర్పున అక్కడ అభినందించాలి, సుప్రీంకోర్టు గొప్పతనాన్ని చెప్పుకోవాలి. ఈ రేవంత్ రెడ్డికి కానీ కేసీఆర్ కానీ ఈ వ్యవహారాల్లో ఎలాంటి పాత్ర లేదు. ఈ 2 ప్రభుత్వాలు కూడా హెచ్యు భూములను అన్యాయంగా ఆక్రమించే ప్రయత్నం చేశాయి, పక్కదారి పట్టించాయి అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో శ్రీనివాస్, చీఫ్ రిపోర్టర్ 99 టీవీ, హైదరాబాద్.